హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈజీగా టేస్టీగా చిన్న చేపల కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. దీన్నైతే మనం పులుసు అయితే చేయలేము, ఇగురైతే చాలా బాగుంటుంది. దానికోసం కొన్ని చేపలు బాగా క్లీన్ చేసుకున్న చేపల్ని తీసుకొని ఉప్పు, కారం, పసుపు, లైట్గా అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. లేదు అంటే బయట ఎక్కడన్నా పెట్టుకోండి కాసేపు. దీనికోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. అల్లం, ఎల్లిపాయలు, దాల్చిన చెక్క, ఇంకా నేను అక్కడ చూపించినవన్నీ. నేను అక్కడ దాంట్లో జీలకర్ర, ధనియాలు మర్చిపోయాను. అంటే వీడియోలో పడలేదు, నేను ఆల్రెడీ వేసాను. వాటిని అన్నింటినీ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు అండి, కొంచెం పెద్ద ఉల్లిపాయలు అయితే 2, చిన్న ఉల్లిపాయలు అయితే ఒక 3, 4 పడతాయి. ఒక 4 పచ్చిమిరకాయలు. ఆయిల్ ఆ కలర్లో ఎందుకు ఉందంటే నేను ఆల్రెడీ చేపలు వేయించాను అనమాట. ఆ వేయించిన ఆయిలే నేను వాడుతున్నాను, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి. బాగా హీట్ అయ్యాక ఆ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసి బాగా కలుపుకోవాలండి. దాంట్లో కొంచెం మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టేసి, ఆ మసాలా కొంచెం వేసుకొని కొంచెం ఉంచుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని. దాంట్లో మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని దాంట్లో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. అవి బాగా కొంచెం ఒక్క 5 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపేసుకొని మనకు తగినన్ని నీళ్ళు అయితే పోసుకోవాలండి. మనం ఆల్రెడీ కొంచెం మసాలా ఉంచుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి బాగా ఉడుకుతున్నప్పుడు ఆ మసాలాలో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో పోసుకోవాలన్నమాట. అప్పుడే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అలా మూత పెట్టేసుకుంటే ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే మన కర్రీ అయితే దగ్గరికి అయిపోయి రెడీ అయిపోతుందండి. బిగినర్స్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ముద్దకి ముక్క తగులుతుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.